వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. అబ్బాయి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే సామ్సంగ్ గ్యాలక్సీ M55 5G స్మార్ట్ ఫోన్ స్పెక్స్ రివ్యూ అండ్ ఆల్సో నా ఒపీనియన్ ఏందనేసి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్తాను. అండ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రమే పక్కా లైక్ అండ్ ఆల్సో షేర్ కూడా చేయండి అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే సామ్సంగ్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక్కడ చూసుకోవచ్చు సామ్సంగ్ గ్యాలక్సీ M55 5G మస్ట్ బి అ మాన్స్టర్ మెటీరియల్. ఇక్కడ ప్రైస్ కూడా మెన్షన్ చేసేసారు. 27,000 స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు. అండ్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్తో పాటు వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు వచ్చింది. పెద్ద మాన్స్టర్ అంటే మాన్స్టర్ లాగా చూపించారు. M55 5G స్మార్ట్ ఫోన్ అనమాట. సో ఇక్కడ కొంచెం హైలైట్ చూసుకుందాం. ఏంటంటే ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్తో పాటు వస్తుంది కాబట్టి ఇక్కడ మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. ఆక్టో కోర్ అనమాట. అండ్ దాని తర్వాత 45 వాట్ సూపర్ ఛార్జింగ్ వస్తుంది. తొందరగా ఛార్జింగ్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత AMOLED డిస్ప్లే వస్తుంది. 16.9 సెంటీమీటర్స్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. క్లియర్ కట్ ఉంది. నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ సంబంధించిన కెమెరా కట్అవుట్ చూసుకుంటే మాత్రమే 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. మామూలుగా లేదు 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ OS వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. సో కెమెరా పరంగా ఇది న్యాయం అనుకోవచ్చు. ట్రిపుల్ కెమెరా సెటప్స్ ఈ మధ్యకాలంలో ఓవర్ ఇస్తారు. డ్యూయల్ కెమెరా సెటప్ ఇస్తారు. మన వాళ్ళు ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు. అండ్ కలర్స్ చూసుకుంటే స్మార్ట్ ఫోన్ 2 కలర్ వేరియంట్స్ వస్తుంది. లైట్ గ్రీన్ కలర్ అండ్ డెనిమ్ బ్లాక్ కలర్ వేరియంట్స్లో 2 కలర్ వేరియంట్స్లో కూడా స్మార్ట్ ఫోన్ అయితే మీకు అవైలబుల్ ఉందన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ మెయిన్ ప్రైస్ గురించి అయితే తెలిసిపోయింది. ఏమైనా వేరియంట్స్ ఉన్నాయంటే అఫీషియల్గా శాంసంగ్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రము 8GB ర్యామ్, ఇది 128GB స్టోరేజ్ వేరియంట్ అనమాట. 27,000 ఉంది. ఇక్కడ 8GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 30,000 ఉంది. ఓకేనా, మీకు కూపన్స్ ఆఫర్స్ అవన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ డిఫాల్ట్ ఇక్కడ కలర్ వస్తుంది. డెనిమ్ బ్లాక్ కలర్ ఉంది. తర్వాత మీకు లైట్ గ్రీన్ కలర్తో పాటు కూడా వస్తుంది అనమాట. మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఎక్స్టెండెడ్ వారంటీ కూడా చేసుకోవచ్చు అనమాట. వేరే ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇక్కడ స్మార్ట్ ఫోన్ బాగుంది. ఎక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు అని అఫీషియల్ వెబ్సైట్ కాకుండా అంటే మీరు అమెజాన్లోకి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. అమెజాన్లో కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో ఇక్కడ అమెజాన్ లేదా స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ 12GB ర్యామ్ వేరియంట్ కూడా ఉంది. 12GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ కూడా అవైలబుల్ ఉంది. సెలెక్ట్ చేసుకుంటే మీకు 33,000కి వస్తుంది. ఇక్కడ మంచి విషయం ఏంటంటే 4 జనరేషన్ ఆఫ్ OS అప్డేట్స్ అండ్ 5 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేసిరు అన్నమాట. సో ఇది ఒకటి మంచి విషయం అనుకోవచ్చు. కానీ ఇది అఫీషియల్ శాంసంగ్ వాళ్ళ వెబ్సైట్లో 12GB ర్యామ్ వేరియంట్ అయితే ఇక్కడ సెలెక్షన్లో లేదు. నేను 2GB సెలెక్ట్ చేసిన కూడా వేరే ఆప్షన్లో ఓన్లీ 8GB ర్యామ్ వేరియంట్ ఉంది. ఓన్లీ అమెజాన్లో అయితే అవైలబుల్ ఉంది. అండ్ నేను రిక్వెస్ట్ చేసినాక ఇది ప్రైజెస్ ఉన్నాయి మళ్ళీ ఆఫర్స్, కూపన్స్, ఫెస్టివల్ సేల్స్ అన్నప్పుడు ప్రైజెస్ అయితే తక్కువ కావచ్చు. ఇక్కడ మన వాళ్ళు అఫీషియల్గా మెన్షన్ చేసారు స్మార్ట్ ఫోన్లు ఏమేమి వస్తున్నాయంటే బాక్స్ కొంటే బాక్స్లో మీకు స్మార్ట్ ఫోన్ వస్తుంది, Type-C కేబుల్ వస్తుంది, సిమ్ ఇంజెక్టర్ పిన్ కూడా వస్తుంది. వన్స్ అగైన్ ఛార్జర్కి పైసలు పెట్టాల్సిందే. అండ్ ఇక్కడ GST ఇన్వాయిస్ అవన్నీ కూడా సపరేట్గా పెట్టుకోవాల్సిందే. ఆఫర్స్ ఇవన్నీ చూసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మెయిన్ చూసుకుంటే స్మార్ట్ ఫోన్ అయితే అమెజాన్లో అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఆ ఆఫర్స్ని అప్లై చేసుకొని స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసుకుంటే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే వస్తుంది. కానీ ఏంటంటే M55 వచ్చేసరికి 27,000 కొంచెం ఎక్కువ అనిపించింది. కానీ మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది. చాలా రోజుల తర్వాత మన వాళ్ళు ఎగ్జినోస్ కాకుండా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే యూజ్ చేసారు అన్నమాట. సో ఒకవేళ ఇట్లా స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసుకోవాలంటే ఆఫర్స్ అప్లై పర్చేస్ చేసుకొని నేనైతే మోస్ట్లీ రికమెండ్ చేయండి 23 or 22 వస్తే ఇట్లా తీసుకోమని ఒక చిన్న అడ్వైజ్ అయితే చేస్తాను. స్పెసిఫికేషన్స్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ వన్స్ అగైన్ మన వాళ్ళు ఏం మెన్షన్ చేస్తారంటే స్మార్ట్ ఫోన్ కొంటే స్మార్ట్ ఫోన్ వస్తుంది, Type-C కేబుల్స్, సిమ్ ఇంజెక్టర్, క్విక్ స్టార్ట్ డాక్యుమెంట్స్. అండ్ ఇక్కడ ప్రాసెసర్ 3 tier ప్రాసెసర్ అనుకోవచ్చు. ఫస్ట్ ప్రైమరీ కోర్స్ ఏవైతే ఉన్నాయో 2.4 GHz మీద, తర్వాత సెకండరీ కోర్స్ అయితే 2.36 GHz మీద, మిగతా లాస్ట్ ఏమో 1.8 GHz మీద రన్ అయితే. ఆక్టో కోర్ 180 grams అనమాట. స్మార్ట్ ఫోన్ వెయిట్ తక్కువ ఉంది. అండ్ 16.95 సెంటీమీటర్స్తో పాటు వస్తుంది. ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్తో పాటు కూడా స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది అన్నమాట. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే
ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి సూపర్ AMOLED ప్లస్తో పాటు వస్తుంది, 120Hz మ్యాక్స్ రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది అన్నమాట. కెమెరాకి వచ్చేది, సో కెమెరాకి వచ్చేసరికి అయితే 50 MP మెయిన్ కెమెరా, 1.8 అపేచర్తో పాటు 8 MP అల్ట్రా వైడ్ 2.2 అపేచర్తో పాటు 2 MP మ్యాక్రో కెమెరా, 2.4 అపేచర్తో పాటు వస్తుంది. ఇక్కడ OIS కూడా ఉంది బై, 10x దాకా డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి అయితేనేమో 50 MP 2.4 అపేచర్తో పాటు కూడా వస్తుంది. కానీ ఫ్రంట్లో OIS లేదు బై, మ్యాక్సిమం ఈ ప్రైస్కి అయితే ఇయ్యరు. కానీ ఇక్కడ మంచి విషయం ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్కి 4K 30 FPS రికార్డింగ్ చేసుకుంటారు బై. పండుగ అంటే పండుగ చేసుకోవచ్చు, స్లోమో వీడియోస్ కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ మన వాళ్ళు ఇంకా మెన్షన్ చేసేది ఏంటంటే ఇక్కడ స్మార్ట్ ఫోన్ కొన్నాక సేమ్ స్టోరేజ్ అయితే ఉండదు, కొంచెం తక్కువ వస్తుంది, స్టోరేజ్ చేంజెస్ ఉంటాయి. ఇక్కడ మనం చూసుకుంటే 128 GB స్టోరేజ్ వేరియంట్కి 101.4 వస్తుంది, అంటే 100 GB అవైలబుల్ ఉంటుంది. మైక్రో SD కార్డ్ పెట్టుకొని 1 TB దాకా సపోర్ట్ చేసుకోవచ్చు. నెట్వర్కింగ్ గురించి చూసుకుంటే ఇక్కడ ఒక సిమ్ స్లాట్, ఒక హైబ్రిడ్ స్లాట్ వచ్చింది అనమాట. అండ్ ఇక్కడ నెట్వర్క్ సంబంధించిన బ్యాండ్విడ్త్స్ పై అన్నీ ఉన్నాయి, మీరైతే పాస్ చేసుకొని చూసుకోవచ్చు. మోస్ట్లీ ఏవైతే ఇండియన్ రిక్వైర్మెంట్ నాకు తెలిసిన కాడికైతే అవన్నీ కూడా ఇక్కడ అయితే ప్రొవైడ్ చేశారు. కొన్ని తక్కువనే ఉన్నాయి ఆబ్వియస్గా, కానీ అవసరం అనేవి పెట్టారు అనమాట. తర్వాత Type-C వచ్చింది, USB 2.0 పోర్ట్తో పాటు వచ్చింది. అండ్ లొకేషన్ చూసుకో, GPS గ్లోనస్ బయట గ్యాలరీస్తో పాటు వచ్చింది. డ్యూయల్ బ్యాండ్ వైఫై విత్ HE80 మీమో టెక్నాలజీతో పాటు కూడా వస్తుంది అన్నమాట. వైఫై డైరెక్ట్ ఉంది, NFC కూడా ఉంది బై ఇంట్లో. బ్లూటూత్ వర్జన్ 5.2తో పాటు యాక్చువల్లీ ఎంత ప్రైస్ పెట్టినా కూడా 5.4 ఆర్ 5.3 ఇవ్వాల్సింది, ఇక్కడ బ్లూటూత్ కూడా కొంచెం తక్కువ చేసారు అనుకోవచ్చు. అండ్ సెన్సార్ చూసుకుంటే మాత్రం యాక్సిలరోమీటర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, జైరోస్కోప్, జియోమెట్రిక్ సెన్సార్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్తో పాటు కూడా బై అన్ని సెన్సార్లతో ఇచ్చేసారు బై, ఏది తక్కువ లేకుండా. ఇక్కడ మన వాళ్ళు పిక్చర్స్ ఏమైనా ప్రొవైడ్ చేసారంటే బై ఇక్కడ చూసుకోవచ్చు. సైడ్లో థిక్నెస్ కానీ స్క్రీన్ సైజ్ కానీ ఇక్కడ బాగా చూపించారు అన్నమాట. థిక్నెస్ కూడా బాగుంది. అండ్ 7.8 థిక్నెస్, 180 grams పాటు 5000 mAh బ్యాటరీ కాబట్టి ఇక్కడ కోడెక్ చూసుకోవచ్చు బై. 4K 30 FPS ప్లేబ్యాక్తో పాటు కూడా వస్తుంది అనమాట స్మార్ట్ ఫోను. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయంటే బై ఇంకేం లేవు బై, అంతే. సో ఓవరాల్గా చూసుకుంటే మంచి స్మార్ట్ ఫోన్ అయితే వచ్చింది అనమాట సామ్సంగ్ నుంచి. కానీ మీకు అందరికీ తెలిసిందే ఈ స్మార్ట్ ఫోను కొంచెం ఓవర్ ప్రైస్డ్ అయితే అయింది అనుకోవచ్చు బై. నాకైతే ఇన్ జనరల్గానే చెప్తున్నాను, నాకైతే కొంచెం ఎక్కువ అనిపించింది స్మార్ట్ ఫోన్ ప్రైస్ అనమాట. ఏవేందో మిగతా స్పెక్స్ అన్నీ ఉన్నాయి, 4 years ఆఫ్ OS అప్డేట్స్ అండ్ 5 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ అవన్నీ కూడా ఇచ్చినా సరే కూడా ఆబ్వియస్గా మీకు అంత తెలిసిందే 20,000 కంటే ఎక్కువ పోద్దంటాను. ఇదైతే 27,000 ఉంది, ప్లస్ మీకు ఛార్జెస్ అవి ఇస్తలేరు, అదొక డిసప్పాయింట్మెంట్ అనమాట. సో దానికి మన వాళ్ళు ప్రైస్ తగ్గించండి బాగుంటుంది, కానీ మనం ప్రైస్ తగ్గిలేరు. సో కార్డులు యాడ్ చేసేటప్పుడు ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే ఆల్రెడీ M15 కూడా ఒకసారి ఆప్షన్ అయితే పెట్టిరనమాట. ఒకసారి చెక్ చేసుకోండి, లేదంటే ఇట్లా ఇంతకన్నా ప్రైస్ పెట్టి కూడా మళ్ళీ ఇంకొక 2-3 వేలు ఎక్స్ట్రా ఛార్జర్ కంటే ప్రాబ్లమ్. అంటే ఒకవేళ అయితే మీ దగ్గర సామ్సంగ్ వాళ్ళది 45 watts ఛార్జర్ లేకపోతే ప్రాబ్లము, లేకపోతే నార్మల్ వేరే ఛార్జర్స్ ఉన్నా సరే కూడా మీకు ప్రాబ్లం ఉండదు. లేదు ఫస్ట్ టైం సామ్సంగ్ ఫోన్ తీసుకుంటున్నా అది ఇదంటే ఇట్లా కొంచెం ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే వస్తుంది అనమాట. ఓవరాల్ డీసెంట్ స్మార్ట్ ఫోన్ ఆఫర్స్ అప్లై చేసుకొని తీసుకోండి. నా అడ్వైజ్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ బాగుంది, కానీ 22 ఆర్ 23 కోసం ఇట్లా తీసుకోమని ఒక చిన్న అడ్వైజ్ అయితే చేస్తున్నా. మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి. సో ఫైనల్గా నా ఒపీనియన్ చెప్పేసిన బై. అండ్ మీ ఒపీనియన్స్ ఏంది, మీ డౌట్స్ ఏంది కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం వితిన్ 1 day రిప్లైకి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.